అలాగే వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మన 3 ఇండికేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మన ఫస్ట్ ఇండికేటర్ ప్రాఫిట్ ట్రేడింగ్ 1 minute చార్ట్ లోని నిఫ్టీ ఇది 27th మే 27th సెల్ ఇచ్చింది. జూన్ 2nd బై అవుట్ ఇచ్చింది, సెల్ అవుట్ ఇచ్చింది. సో ఇది ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా. ఇది 481 పాయింట్స్ అనేది వచ్చింది. ప్లస్ బయట వేలో 16 పాయింట్స్. ఇప్పుడు సెల్ ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఎక్సెల్లో మనం చూపిస్తుంది కదా. ఇక్కడ ఎక్సెల్లో 481 16. ఇది మనకి మే నెలలో 831 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. మార్చి ఏప్రిల్ మే కలిపి మనకి 6000 పాయింట్స్ ఇచ్చింది. ఇప్పుడు జూన్ మంత్ లో ఎన్ని పాయింట్స్ వస్తాయి ఏంటి చూద్దాం. ఇక్కడ ఎక్సెల్లో మీకు ఎందుకు ఎక్సెల్లో చూపిస్తామంటే ట్రేడింగ్ వ్యూలో మనకి ఎక్కువ బ్యాకప్ క్యాండిల్స్ ఉండవు కాబట్టి మనం ఎక్సెల్లో కూడా వేయడం జరుగుతుంది. వచ్చిన పాయింట్స్ని ఇక్కడ నోట్ చేసుకుని ఇప్పుడు వచ్చే పాయింట్స్ అన్ని కూడా మనం అది వేయడం వల్ల మనకి రేపు అన్నాడు బ్యాక్ టెస్ట్ లో ఎంత పాయింట్స్ వచ్చినాయి చూసుకుంటూ ఉంటుంది. అదే ప్రీమియం తీసుకుంటే ట్రేడింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మనం ఇండికేటర్ ఎంత వచ్చింది ఏంటి చూసుకోవచ్చు. సో ప్రీమియం తీసుకునే వరకు ఇలాగా ఎక్సెల్లో వేయడం జరుగుతుంది. ఇదే ఇండికేటర్ మనం సెన్సెక్స్ లో యాడ్ చేస్తున్నాం కదా. సెన్సెక్స్ లో కూడా చూస్తాం. సెన్సెక్స్ లో సేమ్ మే 27th సెల్ ఇచ్చింది. సో ఈరోజు బై ఒకటి సెల్ అవుతుంది. సో ఈరోజు 1640 పాయింట్స్ అని బుక్ చేయడం జరిగింది. ఇంకో బయట వేలో 197 పాయింట్స్. సో సెన్సెక్స్ లో వేయడం అనేది జరుగుతుంది. మనకి మేలో మనకి 1555 పాయింట్స్ మీద వచ్చింది సెన్సెక్స్ లో. సో ఈ మంత్ ఫస్ట్ డేలో 1640 పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో ఆ పాయింట్స్ అకామిడేట్ చేసుకుంటూ ఇక్కడ వేయడం జరుగుతుంది. సో మన సెకండ్ ఇండికేటర్ కూడా చూద్దాం. ఇది మన సెకండ్ ఇండికేటర్ బ్లూ వర్సియన్ 5 minute చార్ట్ నిఫ్టీ. సో మనకి 27th సెల్ ఇచ్చింది, ఈరోజు బై ఇచ్చింది, బైలో కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు 489 పాయింట్స్ అని బుక్ చేయడం జరిగింది. బై కంటిన్యూ అవుతుంది. అంతకుముందు -48 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పటికప్పుడు ఎన్ఎస్ పాయింట్ అనేవి మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎక్సెల్లో కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఎలా చేయడం వల్ల ఏంటంటే మీకు ట్రేడ్స్ కన్ఫర్మ్ గా ఎక్కడ ఎన్ఎస్ పాయింట్లు వస్తున్నాయి పర్ఫెక్ట్ గా అనేది తెలుస్తుంది. సో దాని గురించి ఇలా చూపించడం జరుగుతుంది. మీకు ఇండికేటర్స్ మీద కూడా కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. 489 పాయింట్స్ ఇక్కడ చేయడం జరిగింది. ఇది మే నెలలో మనకి 421 పాయింట్స్ రావడం జరిగింది. జనవరి 27th నుంచి మే ఎండింగ్ వరకు 6600 పాయింట్స్ దాకా ఇవ్వడం జరిగింది. ఇది జూన్లో దానికి కంటిన్యూస్గా ఇక్కడ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ మంత్ వచ్చి చేయడం జరుగుతుంది. సో ఈ మంత్ స్టార్టింగ్లోనే 489 పాయింట్స్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇది మన థర్డ్ ఇండికేటర్ ఎవరెస్ట్ ఇండికేటర్. ఈ 26th సెల్ ఇచ్చింది, ఈ రోజు బై ఇచ్చింది. ఇది దీని ఈక్విటీ కాదు ఇది. సో ఇది 546 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 78 పాయింట్స్ రన్నింగ్ లో కంటిన్యూ అవుతుంది. నేను ఎక్సెల్లో చూపిస్తున్నాను కాబట్టి ఇది ఎక్సెల్లో 546 పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మే నెలలో 1100 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 3 months కలిపి 5200 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జూన్లో ఇక్కడ 5200 ప్లస్ ఇది 546 అకామిడేట్ చేసి చేయడం జరుగుతుంది. ఏ రోజు ప్రైస్. సో ఇవి మన ఇండికేటర్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.